హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మేము డైరీ మిల్క్తోని ఐస్ క్రీమ్ చేసామండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎమ్మీగా ఉంది. 2 డైరీ మిల్క్లు తీసుకొని ఒక బౌల్లోకి చింపేసి వేసుకున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత రెండు రెండు స్పూన్లు పంచదార వేసుకొని, నెక్స్ట్ ఏమో ఒక కప్పుతోని పాలు వేసుకొని బాగా కలిపేసుకొని, ఇదిగోండి మిశ్రమం బాగా కలిపేసుకోవాలి. ఈ చాక్లెట్స్ స్టవ్ పైన పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఒక్కొక్క దగ్గరేమో ముద్దలుగా ఉండిపోద్ది అనమాట. అందుకోసం అలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో ఒక గ్లాస్లోకి ఈ మిశ్రమం వేసుకున్నామండి. ఈ మిశ్రమం వేసుకొని నెక్స్ట్ మళ్ళీ కొద్ది మిల్క్ వేసుకొని బాగా కలిపేసుకొని, నెక్స్ట్ మళ్ళీ ఆ పైనేమో మళ్ళీ జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా వేసామండి. ఎందుకంటే బాగా కలిపితే మొత్తం ఈ కుల్ఫీకి ఐస్ క్రీమ్కి అక్కడక్కడ అంటుకుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత 1 అవర్ తర్వాత ఈ స్టిక్స్ పెట్టేసాం. స్టిక్స్ పెట్టేసిన తర్వాత 3 అవర్స్ అయిన తర్వాత మా పిల్లలు గోల పెట్టేస్తున్నారని చెప్పేసి తీసామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. యమ్మీ డైరీ మిల్క్ ఐస్ క్రీమ్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.